హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది కొంచెం మనకి లెంతీ ప్రాసెస్. టైం గూడా ఎక్కువే పడుతుందని జెప్పాలి. ఆహ్, కానీ కొంచెం ఓపికగా ఇంట్లోనే చేసుకున్నారంటే మనకి బయట తినే బిర్యానీస్ ఫుడ్ కంటే కొంచెం హెల్తీ అనే జెప్పొచ్చు. నేను కంప్లీట్‌గా హెల్తీ అని చెప్పను. బట్ అట్‌లీస్ట్ ఒక 5 టైమ్స్ హెల్తీ అని జెప్పొచ్చు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. సో, దీనికోసం మనం ఒక 1 కేజీ చికెన్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేపించుకోవాలండి బిర్యానీకి. ఆహ్, ఇందులో ఒక 2-3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇందులో. ఆహ్, దీంతో పాటు ఒక 3 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువే యాడ్ చేస్తున్నానండి కారం. ఎందుకంటే మాకు కొద్దిగా స్పైసీగా కావాలి. అలానే కొంచెం మసాలా గూడా ఎక్కువ కావాలి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 800 గ్రామ్స్ రైస్‌కి ఆహ్, 1 కేజీ చికెన్‌కి సరిపడా కారం అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. అలాగే కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇవన్నీ వేసేసి బాగా చేత్తో మనం మొత్తం ఆ ముక్కలకంతా ఈ ఉప్పు, కారం ఇవన్నీ పట్టేటట్టు దీన్ని బాగా మసాజ్ చేయాలి. చూడండి ఇలా చేత్తోనే కలపాలండి. అలా అయితేనే బాగా పడుతుంది. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాము. 2-3 స్పూన్ల ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అలాగే దీంతో పాటు 2 స్పూన్లు గరం మసాలా, 2 స్పూన్లు బిర్యానీ మసాలా ఇవి యాడ్ చేసి ఇవి మిక్స్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇందులో వేసుకుంటున్నాము. మనకి మ్యారినేషన్‌లో ఖచ్చితంగా వేయాలండి. వేస్తేనే మీకు ఆ టేస్ట్ బాగా వస్తుందనమాట. సో, మీకు కొంచెం ఎక్కువగానే వేసుకోమని నేను చెప్తాను. అలానే ఇది ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ గూడా మనకి చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు గాని వేసామంటే టేస్ట్ బాగా వస్తుందండి దమ్ బిర్యానీకి. తర్వాత కొంచెం ఒక 2-3 స్పూన్లు నిమ్మరసము. లేదు మీకు రెడీగా అవైలబుల్ లేదు అంటే ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవచ్చు. అలాగే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా! అదే ఆయిల్‌ని నేను ఇందులో యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా ఆయిల్‌లో ఉంటుంది. కాబట్టి ఆ ఆయిల్ మనకి బాగా టేస్ట్ ఇస్తదనమాట. సో, ఆయిల్ గూడా వేసేసి దీన్ని నేను కలిపేస్తున్నాను. చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ ఒక 200 ఎంఎల్ ఆయిల్‌లో ఫ్రై చేశానండి. ఎందుకంటే చికెన్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్ట్ ఇస్తాయి. కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ఆయిల్ గూడా వేసేసి బాగా కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక 200 ఎంఎల్ పెరుగు గూడా వేస్తున్నానండి. నేను మీకు చెప్పాను గదా! నాకు కొంచెం మసాలా అది ఎక్కువ కావాలి బిర్యానీలో. సో, దానికోసం నేను మసాలాస్, పెరుగు మొత్తం కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. సో, ఇలా పెరుగు గూడా వేసేసుకొని మనం నీట్‌గా కలిపేసుకోవాలండి. బట్ గుర్తుపెట్టుకోండి చేత్తో కలుపుకుంటేనే మనకి ఆ మసాలాస్ అన్నీ చికెన్‌కి బాగా ఆహ్, పడతాయన్నమాట. మనం స్పూన్‌తోనో, గరిటెతోనో కలిపితే అంత బాగా ఉండదు. నేను చెప్తున్నాను ముందే. సో, అలా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాం ఒక 3-4 అవర్స్. తర్వాత ఒక 800 గ్రామ్స్ బాస్మతి రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 4 అవర్స్ తర్వాత చికెన్ ఫ్రిడ్జ్‌లోంచి బయటకి తీసుకొచ్చేసి ఇదొచ్చేసి బిర్యానీ గిన్నె అంటే నేను కొంచెం పెద్దది తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రతిసారి కొంచెం చిన్న గిన్నెల్లో చేస్తుంటే ఆహ్, పట్టట్లేదనమాట. అన్నం సరిగ్గా ఉడక్కపోవడమో, లేకపోతే చికెన్ మాడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి కొంచెం మనకి పెద్ద గిన్నెలైతేనే మనకి ఆ బిర్యానీ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బియ్యం ఉడికించుకోవాలి కదా మనం. సో, దానికోసము వాటర్ పోసేసుకున్నాము. అందులో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం. అలానే ఆయిల్, అన్నం మనకి అంటుకోకుండా రావాలి కదా! దానికోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ నిమ్మరసము, ఆహ్, తర్వాత సాల్ట్ ఎలా అంటే మనకి ఆ వాటర్ మనం టేస్ట్ చేస్తే మనం సముద్రం నీరు తగిలితే ఎలా ఉంటుంది అంత ఉప్పగా ఉండాలి. అప్పుడే మనకి ఆ అన్నం అనేది ఆ ఉప్పు కొంచెం పీల్చుకొని మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా హోల్ గరం మసాలా మనం బిర్యానీ మసాలా అంటాం కదా! సో, అవన్నీ ఇందులో వేసుకుంటున్నాము. వీటితో పాటు కొత్తిమీర, పుదీనా
సన్నగా కట్ చేసుకొని అది కూడా ఇందులో వేసుకుంటున్నాము. దీనికోసం మేము పక్కన చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు బాగా ఈ బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం వేసుకొని, ఇది ఒక 70% మనం ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా ఒక జాలి తీసుకొని ఈ బియ్యం ఈ రైస్ అంతా మనము ఇట్లా తీసుకొని పరిచేసుకోవాలండి. దీని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి, లేయర్స్గా వేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా చుట్టూ చికెన్ మీద ఒక లేయర్ లాగా దీన్ని వేసేసుకుంటున్నాము. ఇప్పుడు రైస్ మనం ఉడికించుకున్నాం చూడండి, అదే వాటర్ని ఒక 2 నుంచి 3 కప్స్ ఇందులో వేసుకుంటున్నాము. ఎందుకంటే మనకి కింద చికెన్ మాడిపోకూడదు కదా, కొంచెం మాడిపోకుండా ఈ రైస్ అంతా కూడా ఆవిరికి ఉడకాలంటే కొద్దిగా ఈ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. అలానే నేను సాఫ్రాన్ పాలలో నానబెట్టి పెట్టుకున్నాను, సో అది కూడా ఇందులో వేస్తున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ లేదంటే ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. తర్వాత కొత్తిమీర, పుదీనా నేను చాలా ఎక్కువ అమౌంటే యూస్ చేస్తున్నాను దీనికోసము. సో చూడండి, ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కట్టలు 2 యూస్ చేశాను. పుదీనా ఒకటి అండ్ కొత్తిమీర పెద్ద కట్టలు తీసుకొని నేను దీనికోసం యూజ్ చేసేస్తున్నాను. తర్వాత మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఈ రైస్ పైన వేసుకుంటున్నాము. చెప్పాను కదండి, నేను ఒక 1/2 kg ఆనియన్స్ అయితే నేను దీనికోసమే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్ట్ ఇస్తాయి బిర్యానీలో, కాబట్టి కొంచెం ఎక్కువనే యాడ్ చేశాను. తర్వాత ఒక 2 స్పూన్లు నిమ్మరసం దీనికోసం యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నెయ్యి అండి, ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ ఆయిల్ ఎక్కువే యూస్ చేశాను, బట్ నెయ్యి కూడా కొంచెం మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా, కాబట్టి ఇలా పైన ఒక 2 నుంచి 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాము. తర్వాత కొంచెం గరం మసాలా అలా స్ప్రింకిల్ చేసేసుకొని ఇది లిడ్ క్లోజ్ చేసేసి మనం ఒక 10 to 12 minutes హైలో పెట్టేసి తర్వాత ఇంకొక 10 minutes సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 20 minutes మీరు దాన్ని అలా వదిలేసి తర్వాత మనం కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇంతే అండి. ఇలా ఈ 20 minutes తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వెంటనే మధ్యలో నుంచి అలా గరిటె పెట్టేయకూడదు. ఒక సైడ్ నుంచి మెల్లగా తీసుకుంటూ మొత్తం ఆ మసాలా అంతా రైస్కి కలిసేలాగా మొత్తం కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి, అంతే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.